అందరికీ మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు. అదేంటంటే ఆస్ట్రో టిప్స్. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే యాక్సిడెంట్లు జరగవంట అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. అంతకన్నా ముందు నా వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎలాంటి రెడీమేడ్ చెప్తా అనేది అని క్లుప్తంగా తెలుసుకోండి. మీరు సేఫ్గా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మీకు ఎలాంటి ఆటంకాలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియోలోకి ఎంట్రీ ఇస్తున్నాను. అంతకన్నా ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఆస్ట్రో టిప్స్. ఒక్కోసారి ప్రజలు ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఈ మంత్రం జపిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు, వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అదేంటంటే ఈ రోజుల్లో వాహనాలు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. ఆఫీస్కు వెళ్ళడం, పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం లేదా రోజువారీ పనులు చేసుకోవడం, కారు, స్కూటర్ లేదా సైకిల్ లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టం. అయితే ఈ అవసరంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. రోడ్డు ప్రమాదాల వార్తలు ప్రతిరోజు వార్తాపత్రికల్లో కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నప్పటికీ ప్రమాదాలు ఇప్పటికీ జరుగుతాయి. జ్యోతిష్యుడు, వాస్తు నిపుణులు కొంతమంది తెలియజేసిన ప్రకారం ఇటువంటి సంఘటనలు శారీరక కారణాల వల్ల మాత్రమే కాకుండా శక్తి అసమతుల్యత, గ్రహ ప్రభావాల వల్ల కూడా సంభవిస్తాయి. అందుకే జ్యోతిష్యవేత్త సలహా ప్రకారం మీరు డ్రైవింగ్ చేసే ముందు కేవలం 5 సెకండ్ల పాటు నిశ్చలంగా నిలబడి మీ మనస్సులో ఒక సాధారణ భద్రతా మంత్రాన్ని పఠిస్తే మీరు జీవితంలో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఇది కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉండదు, కానీ శక్తి, స్పృహ, శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. డ్రైవింగ్ చేసే ముందు దేవుడిని ప్రార్థించడం దేనికి? ధర్మేంద్ర దీక్షిత్ ప్రకారం ప్రతి ప్రయాణం ఒక కొత్త ప్రారంభం. జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దేవుడిని స్మరించినట్లే వాహనం నడిపే ముందు దేవుని నామాన్ని మనస్సులో జపించడం వల్ల ప్రయాణం సురక్షితంగా, శుభప్రదంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది, సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. వాహనం నడిపే ముందు మనస్సులో ఈ మంత్రాలను చదివితే సేఫ్టీ. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. అన్ని పనుల ప్రారంభంలో గణేశుడిని పూజిస్తాము. ఈ మంత్రం ప్రయాణంలో అడ్డంకులను తొలగిస్తుంది. వాహనం ప్రారంభించే ముందు మనస్సులో ఈ మంత్రాన్ని పునరావృతం చేసుకోండి. తర్వాత ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివస్మరణ శరీరాన్ని, మనస్సును సమతుల్యతలతో ఉంచుతుంది. ఈ మంత్రాన్ని జపించడం ప్రమాదాల నుండి రక్షిస్తుంది. తర్వాత వచ్చేసి ఓం హరం హనుమతే నమః, ఓం హరం హనుమతే నమః. ఆయనను కష్టాలను తొలగించే వ్యక్తిగా భావిస్తారు. ఈ మంత్రం ప్రయాణం భద్రతను నిర్ధారిస్తుంది. ఓం అంతే రక్షాయ నమః, ఓం అంతే రక్షాయ నమః, ఓం అంతే రక్షాయ నమః. ఈ మంత్రం నేరుగా రక్షణకు సంబంధించినది. ఇది డ్రైవర్లకు సాధారణంగా ఉపయోగించే మంత్రం. దీని జపం మానసిక రక్షణ గోడను సృష్టిస్తుంది. వాహనం భద్రత కోసం వాస్తు నివారణలు. కేవలం మంత్రాలను జపించడం సరిపోదు. వాహనంలో కొన్ని సాధారణ వాస్తు చర్యలను పాటించడం కూడా సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాహనంలో గణేశుడి, శివుడు లేదా హనుమంతుడి చిన్న విగ్రహం లేదా ఫోటో లేదా ప్రతిమను ఉంచండి. ఇది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. వాహనం డాష్బోర్డుపై లేదా వాహనం తలుపు మీద ముళ్ళ మొక్కలను ఉంచవద్దు. ఇవి ప్రతికూలతను తెస్తాయి. ఎల్లప్పుడూ కుడి చేతితో వాహనాన్ని ప్రారంభించండి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.
వాహనంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ఉంచండి. ఈ రంగులు శక్తిని పెంచుతాయి, మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. డ్రైవింగ్ చేసే ముందు ఈ సాధారణ జ్యోతిష్యం వాస్తు దశలను అనుసరించడం ద్వారా ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఈ దశలు ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా డ్రైవర్లకు మానసిక ప్రశాంతత, సానుకూల శక్తిని కూడా అందిస్తాయి. ఇదండి ఈరోజు నేను మీకు అందజేసినటువంటి డ్రైవింగ్ చేసే ముందు జపించాల్సిన మంత్రాలు, ఎలాంటి రెడీమీస్ మనం చేయాలనే దాని గురించి మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. నా వీడియోని ఇంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.